సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, ఓటమి తర్వాత గెలుపు ఉంటుంది అని చెప్పారు కదా బాబా, నిజంగా అలా జరుగుతుందా అని చెప్పి సందేహంగా ఉన్నావు కదా తల్లి. ఈరోజు నీ జీవితంలో అంటే నీకు ఎన్నో రకాల ఓటమిలు అనేవి వస్తూ ఉన్నాయని, నిజంగా నేను ఒక గెలుపుని నేను సాధించగలనా అనే ఒక విషయాన్ని నాకు అర్థం కావట్లేదు బాబా. ఎంతోమంది చెబుతూ ఉన్నారు కష్టాలు అనేవి ముందు ముందు నీకు మంచి అనేది చాలా 10 రెట్లు తిరిగి రాబోతుందని, విజయాన్ని సాధిస్తాము అని చెప్పి ఎంతోమంది అంటున్నారు బాబా. అది నిజంగా జరుగుతుందా లేదా అని చెప్పేసి నాకు సందేహంగా ఉంది. ఎందువల్లంటే నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాను. నాకు గెలుపు అనేది నేను చూడలేకపోతున్నాను నా ఓటమి తర్వాత. అది అసలు నిజమేనా బాబా అన్న సందేహం అనేది నీకు పోగొట్టడానికి ఈరోజు ఒక మంచి కథను అందజేయబోతున్నాను తల్లి అని బాబా ఒక మంచి సందేశాన్ని పంపించారండి. ఇంకా ఆ సందేశం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన ఆ అమ్మోరు తల్లి ఆశీస్సులతో, బాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తూ ఉన్నారు. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ అండి 9347293375 అండి. ఈయన ఫోన్ ద్వారానే సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ కూడా చేయబడుతుంది. అంతేకాకుండా అండి, ఇంతవరకు మేము అక్క ఎంతో మందికి చూపించామక్క, మాకు ఫలితం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనందరికీ కూడా ఒక పెద్ద సందేహం అనేది ఉందండి. అందరూ అంటూ ఉంటారు కదా, ఒక ఓటమి అనేది కనుక మనకు వచ్చింది అని అంటే దాని తర్వాత మనం చూడబోయే గెలుపు అనేది చాలా పెద్దదిగా ఉంటుంది అని చెప్పి అంటున్నారే కానీ మాకు నిజంగా జరగటం లేదక్క, ఇలా ఊరికే అంటున్నారు, ఇవి ఉట్టిటి మాటలేనా అని చెప్పి కూడా చాలామందికి సందేహం రావచ్చు. ఎన్నో కష్టాలని, ఎన్నో ఓటములని దాటుతూ వస్తూనే ఉన్నాం కానీ ఒక్కసారి కూడా విజయాన్ని మనం చూడడం చాలా అరుదుగా ఉంది అని చెప్పి అనుకునే వాళ్ళందరికీ కూడా అండి, ఎందువల్ల అలా ఒక సమయంలో మనకి జరగటం లేదు, ఒక విజయం అనేది మనం చూడలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఈ కథ చాలా పెద్ద ఉదాహరణ అండి. ఎందువల్ల అలా మన గెలుపుని చూడలేకపోతున్నాము, ఓటమి తర్వాత గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎలా మనం గమనించాలి అనేది ఈరోజు కథలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా బాబా తెలియజేసే కథ ఏంటో విందామండి. ఒక ఊర్లో ఒక వ్యాపారి అండి. ఈ వ్యాపారి కొత్త సామాన్లు కనుక ఏవైతే కనుక కనిపిస్తూ ఉంటాయో అవన్నీ కూడా కొనుగోలు చేసి ఒక సంతకు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటాడండి. అలాంటి ఆ సంత అనేది వాళ్ళ ఊర్లోనే ఉన్న ఒక సంతలో అమ్ముతూ ఉంటాడనమాట. అంతేకాకుండా ఇంకేదైనా సరే గొప్ప ఒక ఫంక్షన్ లాంటివి, ఏదైనా ఒక పండుగ లాంటివి వస్తే అటువంటి సమయంలో ఇంకా కూడా ఎక్కువగా సామాన్లు కొని కొంచెం దూరమైనా కూడా ఆ ఊరికి వెళ్ళి అమ్ముకుని వస్తూ ఉంటాడనమాట. అంతేకాకుండా ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఆ ఊర్లో చెప్తూ ఉంటారు, ఇలాగ పలానా ఊర్లో ఇలాంటి సామాన్లు కనుక కొనడానికి చాలా మంది వస్తూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి అమ్మండి, అమ్మితే కనుక ఇంకా మంచి లాభం అనేది ఉంటుంది అని చెప్పి ఆయన వచ్చి తెలియజేస్తారండి. తెలియజేసినప్పుడు ఇతనికి కూడా కొంత ఆశ అనేది వస్తుంది. అంటే అండి, కష్టపడేది ఎందుకు, మనం ₹1 అనేది కొంచెం దూరమైనా కూడా వెళ్ళి అమ్మితే కనుక మనకు ₹1 అనేది మిగులుతుంది అని చెప్పేసి అతను అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడండి. ఎక్కువ సామాన్లు కొని తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఇంకా అలాగే తర్వాతి రోజు సంతకి వెళ్ళాలని ప్రయత్నిస్తాడండి. పొద్దున్నే ఉదయాన్నే లేచి రెడీ అయిపోతాడనమాట. ఇంకా ఆ సంతకి అంటే ఆ ఊరికి వెళ్ళడానికి, వేరే ఊరు వెళ్ళాలి అని అంటే కనుక అక్కడ ఒక నదీ తీరం ఉందండి. ఆ నదీ తీరాన్ని దాటి వెళ్ళాలి. ఆ నదీ తీరంలో దాటి వెళ్ళాలి అని అంటే కనుక అక్కడ ఒక బోట్ అనేది ఉంటుంది, పడవ ఉంటుంది. ఆ పడవ ఎక్కితేనే అవతల ప్రాంతానికి వెళ్ళగలుగుతారనమాట. అలాగా ఆ బోట్ అతను కూడా వచ్చి ఇతన్ని ఎక్కించుకుంటాడండి. ఇతనితో పాటు ఇంకొక మనిషి కూడా, మొత్తం 3 మనుషులు వెళతారనమాట ఆ పడవలో. అలా వెళుతూ ఉండగా మంచి తుఫాన్ వస్తుందండి. నదిలో అలాంటి ఒక పెద్ద తుఫాన్ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఈ పడవ అనేది మునిగిపోతుందండి. మునిగిపోయి ఇంకా దాంట్లో 3 మనుషులు ఉన్నారు. పడవ నడిపించే ఆయన ఒక అతను, ఈ వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళే ఆయనతో పాటు ఇంకొక ఆయన. అలాగా ఈ వ్యాపారం చేసుకోవాలి అని అనుకున్న అతను మటుకు లోపల ఆ నీళ్ళల్లో మునిగిపోతాడండి. మిగతా ఇద్దరు కూడా వాళ్ళకి స్విమ్మింగ్ అనేదండి, ఈత తెలియటం వల్ల తప్పించుకొని బయటపడగలుగుతారనమాట. ఇంకా ఒక అతను ఈ వ్యాపారం చేసుకోవాలని అనుకున్న అతనికి తీసుకెళ్లే సామాన్లన్నీ వేస్ట్ అయిపోతాయి. అతను వేరే ప్రాంతానికి వెళ్ళి చేరుకోలేకపోతాడు. అంతేకాకుండా నీళ్లలో మునిగిపోవడం వల్ల నీళ్లలో వచ్చేసి బాగా లోపలికి వెళ్ళిపోతే జల ప్రాంతం అనేది ఒకటి లోపల ఉంటుందండి. అలాంటి ఒక ప్రదేశానికి వెళ్ళి చేరుకుంటాడనమాట ఆ నీళ్లలో పడిపోవడం వల్ల.
అక్కడ ఒక జలకంఠన్ అని చెప్పేసి ఒక రాక్షసుడని కూడా చెప్పవచ్చండి. ఆ రాక్షసుడి కంటిలో కనుక మనం పడితే మళ్ళీ బయటపడడం అనేది చాలా కష్టం. అలా పడినప్పుడు ఇంకా అతన్ని పట్టుకొని ఇంకా కట్టేస్తాడని, కట్టేసి ఒక పెద్ద బండ ఉంటుంది, ఆ బండకి కట్టేసి ఇలాగా ఉంచుతాడనమాట. 2 రోజులు అవుతుంది, 3 రోజులు అయిపోతుంది. ఇంకా అప్పటికి కూడా వదలకపోయేసరికి అంటే అండి ఆ జలకంఠని కాళ్ళు పట్టుకుని కాళ్ళు వెళ్ళపడి, అయ్యా నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను వేరే సరుకులు అమ్ముకోవడానికి వెళుతున్నాను, ఇలాగ నీళ్ళల్లో పడిపోయాను అని చెప్పేసి అని అన్నప్పుడు అతను అడుగుతాడనమాట. జలకంఠని అడుగుతాడు ఆ రాక్షసుడు, నువ్వు వచ్చేసి ఇలాగ ఎందుకు ఏంటి ఎందువల్ల నీళ్ళలో పడిపోయావని అంటే, అతను అక్కడ తుఫాన్ అనేది రావడం జరిగింది, ఆ తుఫాన్ రావటం వల్ల నేను నీళ్ళల్లో పడిపోయాను, అందువల్ల నేను బయటపడలేకపోతున్నాను అని చెప్పేసి అని అన్నప్పుడు, కాదు నువ్వు తప్పుగా చెప్తున్నావు, నీ సమాధానం అనేది కరెక్ట్గా లేదు అని చెప్పేసి చెప్తాడండి. చెప్పినప్పుడు సరే అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే నేను వదిలేస్తాను, నీకు ఒక 1 నెల రోజులు నేను టైం ఇస్తాను. ఆ టైంలో నువ్వేం చేయాలి అని అంటే కనుక వారానికి 2 రోజులు వచ్చి ఈ నదీ తీరానికి వచ్చి నువ్వు ఈ నదీ తీరంలో ఎవరైతే ఏమేం చేస్తున్నారో వచ్చి పర్టికులర్గా అంటే ప్రత్యేకంగా చూసి వెళుతూ ఉండాలి అని చెప్పేసి చెప్తాడండి. చెప్పినప్పుడు ఎందుకు ఈయన రమ్మంటున్నాడు, ఇలాగా ఎందుకు వచ్చి వెళ్ళమంటున్నాడు, సరేలే ఆయన ఏదో చెప్తున్నాడు చేసేద్దాం, ఎలాగైతే కనుక ఈయన బాధ నుంచి మనం బయటపడితే చాలే అని అనుకొని, సరేనండి నేను అలాగే చేస్తాను, మీరు చెప్పినట్టుగానే నేను వచ్చి చూసి వెళ్తూ ఉంటాను అని చెప్పేసి అని అంటాడండి. అన్నప్పుడు సరే అని ఆయన కూడా వదిలేస్తాడు, అతను బయటపడతాడనమాట. బయటపడినప్పుడు అలాగే సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. చాలా లాస్ అయిపోయింది అని చెప్పేసి తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అయ్యో తీసుకెళ్ళిన సామాన్లన్నీ కూడా పాడైపోయినాయి, మళ్ళీ సామాన్లు కొనాలి, చాలా నష్టం జరిగిపోయింది, నేను ఎవరి మొహం చూశాను ఏంటో అని చెప్పేసి తిట్టుకుంటాను ఇంటికి వెళ్తాడు. భార్యతో చెప్తాడనమాట, ఇలా జరిగిందమ్మా, నాకు ఇలాగ నీళ్ళల్లో మునిగిపోవడం అనేది జరిగింది, చాలా భయపడుతూ ఉంటారు ఏమైపోయాడో అని. అలాంటి సమయంలో ఇతను ఇంటికి వెళ్ళంగానే అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రాణం లేసి వచ్చినట్టు అయిపోతుంది. ఇంకా అలాగే సరే మళ్ళీ మామూలుగా సంతకు వెళ్ళడం సరుకులు అమ్ముకోవడం అనేది చేస్తూ ఉంటాడు యథావిధిగా. ఇంకా ఆయన జలకంఠం చెప్పినట్టుగా అక్కడ నదీ తీరానికి వచ్చి వారానికి 2 సార్లు వచ్చి చూసి వెళుతూ ఉన్నాను అన్నాడు కదా, అలాగే సరే ఇతను కూడా వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు. ఇంకా అలాగే కొన్ని రోజులు ఇంకొక 1 నెల 2 నెలల తర్వాత అండి అతను ఇలాగే వచ్చేసి వేరే ప్రాంతానికి వెళ్ళి సరుకులు అమ్ముకోవాలి అని చెప్పేసి వెళుతూ ఉంటాడు. అలాగే మళ్ళీ కూడా తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు మళ్ళీ కూడా అతను నీళ్ళలో మునిగిపోతాడు. అతనితో పాటు వచ్చిన ఇంకొక 2 కూడా వచ్చేసి వాళ్ళకి ఈత రావడం వల్ల బయట తప్పించుకొని వెళ్ళిపోగలుగుతారు. ఇతను మటుకు నీళ్ళలో పడిపోతాడనమాట. నీళ్ళలో పడిపోయి మళ్ళీ అతని చేతిలో చిక్కుకుంటాడు. చిక్కుకున్నప్పుడు అతను అదే రాక్షసుడు పట్టుకుంటాడనమాట. పట్టుకొని ఏంటి మళ్ళీ ఏం తప్పు చేసావు, ఎందుకు ఇక్కడికి వచ్చి, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తేనే ఇక్కడికి వస్తూ ఉంటారు, నువ్వేం తప్పు చేసావని. నేనేం తప్పు చేయలేదండి, అక్కడ మళ్ళీ కూడా తుఫాన్ వచ్చింది ఇలాగా, అందువల్ల నేను నీళ్ళలో పడిపోయాను. వాళ్ళు సరిగా పడవ తోలే అతనికి పడవ సరిగ్గా తోలడం అనేది తెలియకుండా ఉండకపోవచ్చు, లేదంటే కనుక తుఫాన్ రావడం వల్ల దాంట్లో అలజడి ఎక్కువగా, అలలు అనేవి నది తీరాన నీళ్ళు అనేది ఎక్కువగా ఉండడం వల్ల పడిపోయి ఉండొచ్చు. ఎందువల్ల ఇందులో నా తప్పేముందండి అని చెప్పేసి అందరినీ నిందలు వేస్తూనే ఉంటాడే కానీ ఆ నీళ్ళల్లో పడిపోయినందుకు కారణం ఏంటి, తప్పు అనేది ఎక్కడ ఉంది అనేది అతను కనిపెట్టలేకపోతున్నాడండి. ఇది 2వసారి అనమాట. ఆ జలకంఠను కూడా ఎందుకు వారానికి 2 సార్లు వచ్చి చూసి వెళ్ళమంటాడా నదీ తీరాన, ఎందువల్లనంటే అక్కడ చాలా మంది చిన్న చిన్న పిల్లలండి ఈత కొట్టడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అది అతను గమనిస్తాడేమో. ఒకవేళ ఈత నేర్చుకుంటే గనక అతను మళ్ళీ కూడా ఇలాంటి ఆపద వస్తే గనక తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రాక్షసుడు కూడా చూడడానికి రాక్షసుడైనా కూడా అతనికి మంచి ఉపాయాన్ని ఇస్తాడండి. ఇలా ఉపాయాన్ని ఇచ్చినా కూడా అతను తెలుసుకోలేకపోతాడు. అప్పుడు ఆ జలకంఠ చెప్తాడనమాట, ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు తప్పు అనేది ఎక్కడైనా సరే జరిగినప్పుడు అది మనమేమైనా సరి చేసుకోగలమా అని ఆలోచించాలే కానీ ఓటమి వచ్చింది కదా అని చెప్పేసి ఆ ఓటమి అనేది దేని వల్ల వచ్చిందో, మిగతా వాళ్ళ వల్ల వచ్చిందో, లేదంటే ఒక ప్రమాదం సరిగ్గా జరగడం వల్ల వచ్చిందో అని మిగతా వాళ్ళని నిందించే కంటే మన మీద ఏమన్నా తప్పు ఉందా, మనం సరిగ్గా చేయలేదా, మనం వెళ్ళే దారి సరిగ్గా లేదా అని ఆలోచించాలే కానీ మిగతా వాళ్ళని నిందించడం వల్ల లేదంటే తప్పులు కనిపెట్టడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు రావు. మన జీవితంలో ఓటమి తర్వాత గెలుపుని చూడాలి అని అంటే ఫస్ట్ టైం అతను వెళ్ళినప్పుడు అతనికి ఈత తెలియకపోవడం వల్ల అతను అలా మునిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు 2వసారి కూడా నువ్వు అదే తప్పు మళ్ళీ చేస్తూ ఉంటే కనుక నువ్వు ఎలా గెలుపుని చూడగలుగుతావు అని చెప్పి తెలియచేయటం కోసమే బాబా మనకి ఈ కథను అందిస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. తప్పులనేవి, కష్టాలనేవి, సమస్యలనేవి మళ్ళీ మనకు వస్తున్నాయి అని అంటే ఆ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలే కానీ ఆ సమస్య
సమస్యల నుంచి బయటపడలేదని చెప్పేసి బాబాని నిందించడమో, లేదంటే మన చుట్టూ వాళ్ళు మనల్ని చెడు చేస్తున్నారని వాళ్ళని నిందించడమో, ఇలా చేసే కంటే వాళ్ళని అనడం వల్ల వాళ్ళలో ఏ మార్పు రాదండి. మనం ఎవరిని మార్చలేము, మనల్ని మనం మార్చుకోగలం. కాబట్టి మన వల్ల అయినంత వరకు సాయశక్తిలా మనం ఏదైతే సరి చేసుకోగలమో అది సరి చేసుకుంటే ఖచ్చితమైన గెలుపుని నువ్వు చూడగలుగుతావు అని చెప్పి బాబా ఈ కథ ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని మీరందరూ కూడా నా కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.